వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలవాలని ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. దీనికి కష్టంతో పాటు సెంటిమెంట్ ను కూడా నమ్ముకున్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలకు ఫుల్ టైమర్లను నియమిస్తుంది పార్టీ. వాళ్ళు నియోజకవర్గాల తిరుగుతూ పార్టీ ప్రచారకర్తలుగా పనిచేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం మీద నజర్ పెట్టింది బీజేపీ. అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఫుల్ టైమర్లను నియమించింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో 74 మంది ఫుల్ టైమర్లకు శిక్షణ ఇచ్చింది. వారిని నియోజకవర్గాలకు ప్రచారకులుగా నియమిస్తూ మోటార్ బైక్లను అందించింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జెండా ఊపి ఫుల్ టైమర్లకు బైకులు అందించారు. వచ్చే ఎన్నికల గెలవడం కోసం సెంటిమెంట్ను కూడా నమ్ముకుంది బీజేపీ. యూపీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఉపయోగించిన మోటార్ సైకిళ్లను తెప్పించింది. 2 నెలల క్రితమే బైక్లు హైదరాబాద్ వచ్చాయి. ఫుల్ టైమర్లకు శిక్షణ పూర్తయ్యాక వారికి ఇచ్చారు. ఈ బండ్లపై ప్రచారం చేసే యూపీలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో కూడా అదే సెంటిమెంట్ పనిచేస్తుందని నమ్ముతున్నారు బీజేపీ నేతలు. ప్రజా సమస్యల మీద ఉద్యమించేటువంటి కార్యకర్తలను తయారు చేస్తూ పార్టీ కార్యకర్తలను ప్రజా నాయకులుగా తీర్చిదిద్దేదానికి భవిష్యత్ ఎన్నికల్లో ప్రజల మన్ననలు పొంది గెలిచే దిశలో రాష్ట్ర పార్టీ తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రణాళికలో భాగంగా దాదాపు 74 అసెంబ్లీలకు ఈరోజు విస్తారకులా పంపుతున్నాం. గ్రామ స్థాయిలో బీజేపీని పటిష్టపరచడమే లక్ష్యంగా ఫుల్ టైమర్లను పార్టీ ప్రచారకులుగా నియమించడం అంటున్నారు లీడర్లు.